వార్డు మెంబర్ అన్న గెలవలేరు. 2028లో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఇది రాసి పెట్టుకోండి, ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆ తర్వాత ఇంకెవరు కారు. కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. విషయానికి నేను ఇలా చాలా ఇప్పుడు మా నర్సన్న చేతిలో పెట్టి ఇన్ని మాట్లాడాలని తెచ్చుకున్నా. నేను ఇన్ని లెక్కలు తెచ్చిన, కానీ నా టైం అంతా వీళ్ళే తీసుకున్నారు. నా సోదరులే కదా టైం తీసుకుంది, నాకే ఇబ్బంది లేదు. ఇంకా ఎంత టైం అయినా నా వాళ్ళ కోసం కేటాయించాల్సిందే, చేయాల్సిందే సోదరులారా. ఇక అంతేకాదు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సైకిల్ యాత్ర బత్తుల సిద్ధేశ్వర్ ఎటువంటి ఉండా? బత్తుల సిద్ధేశ్వర్ టీం వాళ్ళు సైకిల్ యాత్ర చేసిరు. చాలా మంది సోదరులు ఈ కార్యక్రమం కోసం కృషి చేసిరు, పట్టుదలగా ముందుకు పోయిరు. ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, వాళ్ళందరి ఆశయంగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ ని రద్దు చేస్తావా? ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి నిర్ణయం బీసీలను తీసుకోమంటారా? మీరు తెలియజేస్తా ఉన్నా. ఈడబ్ల్యూఎస్ ను రద్దు చేయాలవద్దా? ఈడబ్ల్యూఎస్ ని రద్దు చేయాలి, బీసీలకు సమాన వాటా కల్పించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అమ్మా, ఇవాళ బీసీలం ఎంతమంది ఇవాళ లెక్క చెప్పారు? 56-57% ఉన్నారా మీరు బీసీలు అని చెప్పి ప్రభుత్వం లెక్క చెప్పింది. సరే, 56-57% ఉన్నోనికి ఓ 42% రిజర్వేషన్ ఇస్తే తప్పేం కాదు. కానీ 7% లేని వీళ్ళు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎత్తుకపోయి దొంగతనంగా పేద వాళ్ళ ఉద్యోగాలు కొట్టుకపోతా ఉంటే వీళ్ళు చూడ్రి. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయో, మన ముదిరాజు బిడ్డకు ఉద్యోగం రాలే, మంచి ర్యాంక్ వచ్చినా కానీ రెడ్డోళ్ళ పిల్లగానికి వచ్చినాయి. ఒక్కసారి ఇక చూడండి సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దోపిడీ జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేసి చూస్తే, ఉద్యోగాల విషయంలో అదే దోపిడీ, రాజకీయంలో అదే దోపిడీ. వెనకాల ఇక మన ముస్లిం సోదరులకు కూడా నేను చెప్తా ఉన్నా, ముస్లిం సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు మీరు ఎంతమంది జడ్పీటీసీలు ఉన్నారో తెలుసా? 539 జడ్పీటీసీలు ఉంటే ఒక్కడు ముస్లిం ఆయన ఉన్నాడు. ఆమె బేగం, షమినా బేగం అని చెప్పి